హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో ఐఆర్ఎస్కి సంబంధించి మనం సర్చింగ్ టెక్నిక్స్ చూసాం. సో ఈరోజు చూడబోయే టాపిక్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్కి సంబంధించి క్యాపబిలిటీస్లో సర్చింగ్ క్యాపబిలిటీస్ తర్వాత మనకి ఇంకా రిమైనింగ్ క్యాపబిలిటీస్ ఏమున్నాయి అనేది ఈరోజు చూద్దాం. ఎందుకంటే సర్చింగ్ క్యాపబిలిటీస్ కొంచెం లెంగ్తీ కాన్సెప్ట్ కాబట్టి నేను రిమైనింగ్ క్యాపబిలిటీస్ అన్ని కూడా సెపరేట్గా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బ్రౌజ్ క్యాపబిలిటీస్ అనేది మనకి సెకండ్ కేటగిరీ. అంటే ద ఫస్ట్ సర్చింగ్ క్యాపబిలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత మనం చూడబోయే ద సెకండ్ టాపిక్ వచ్చేసరికి బ్రౌజ్ క్యాపబిలిటీస్. ఈ బ్రౌజ్ క్యాపబిలిటీస్ ఏంటి అంటే మనం ఏదైతే సర్చింగ్ అనేది స్టార్ట్ చేసామో ఒక ఇన్ఫర్మేషన్ రిట్రీవింగ్ చేసుకోవడం కోసం మనం ఎప్పుడైతే సర్చింగ్ స్టార్ట్ చేసామో అది కంప్లీట్ అయిన తర్వాత యూజర్ నుంచి ప్రొవైడ్ చేసిన ఏవైతే బ్రౌజ్ క్యాపబిలిటీస్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుంటూ మనకి ఇక్కడ యూజర్కి ఏ టైప్ ఆఫ్ ఐటమ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది గ్యాదర్ చేసుకుని మనం అక్కడ రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తాం. సో బై యూజింగ్ ద బ్రౌజ్ క్యాపబిలిటీస్ వీ కెన్ డిస్ప్లే ద కంటెంట్. సో ఆ కంటెంట్ అనేది ఎలా ప్రింట్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ సర్చింగ్ అక్కడ యూజర్ ఇంట్రెస్టెడ్ టాపిక్స్ మనకి సర్చింగ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ ఏవైతే అక్కడ మెన్షన్ చేశారో దాన్ని బేస్ చేసుకుని ఆ క్యాపబిలిటీని బేస్ చేసుకుని అక్కడ ఏదైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దానికి రిగార్డింగ్ కంటెంట్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సో అలాంటి కంటెంట్స్ వచ్చేసరికి అలాంటి క్యాపబిలిటీస్ వచ్చేసరికి బ్రౌజింగ్లో two types of things ఉన్నాయి. So that is the first one line item status and the second one data visualization. So ఈ two types అనేవి మనకి డిఫరెంట్ వేస్లో డిస్ప్లే చేసే ప్రొసీజర్స్ అన్నమాట. అంటే మనం బేస్డ్ ఆన్ క్వరీ అక్కడ యూజర్ మెన్షన్ చేసిన క్వరీని బట్టి మనకి అక్కడ డిస్ప్లే చేసేటప్పుడు లైన్ ఐటమ్ స్టేటస్ కింద అయినా మనం డిస్ప్లే చేయొచ్చు, లేదా డేటా విజువలైజేషన్ ద్వారా అయినా మనం డిస్ప్లే చేయొచ్చు. సో ఇలాంటి డిస్ప్లే చేసేటప్పుడు అక్కడ యూజర్ పర్టికులర్ థింగ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ ఇమేజెస్ గురించి కానీ లేదు సమ్ కంటెంట్ గురించి కానీ గూగుల్లో సెర్చ్ చేశారు. అక్కడ మీకు డిస్ప్లే వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది, కానీ అందులో పర్టికులర్ పేజ్ మాత్రమే మీరు ఓపెన్ చేసి సెలెక్ట్ చేస్తారు. సో అంటే యూజర్కి మనం అక్కడ డిస్ప్లే చేసిన కంటెంట్ని బట్టి యూజర్ అక్కడ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద సెలెక్టింగ్ ఆప్షన్. అలాంటి బ్రౌజ్ క్యాపబిలిటీస్లో ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ర్యాంకింగ్. అంటే సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్ప్లే చేసిన తర్వాత ఏ మెథడాలజీస్ యూజ్ చేస్తూ మనం అక్కడ పెర్ఫామ్ చేస్తాము అనే దాంట్లో ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ర్యాంకింగ్. ర్యాంకింగ్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా 0.0 to 1.0 వాల్యూస్ అనేది మనం పెరాన్సిస్లో మెన్షన్ చేస్తామని చెప్పుకున్నాం సర్చింగ్ క్యాపబిలిటీస్లో. సో అలానే ఇక్కడ టిపికల్ రిలవెన్స్ సోర్సెస్ ఆర్ అనేవి నార్మలైజ్డ్ ఫామ్లో ఈ 0.0 నుంచి 1.0కి మధ్యలో వాల్యూస్ అనేవి మనం మెన్షన్ చేస్తూ వెళ్తాం. సో ఎప్పుడైతే ఐటమ్ అనేది రిలవెంట్ ఫార్మేషన్లో సర్చ్ స్టేట్మెంట్లో కనిపించిందో దట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ ఈజ్ ద 1.0. అంటే మీరు మెన్షన్ చేసిన వాల్యూస్లో రిలవెంట్ స్టేట్మెంట్ కనపడే వరకు ఇట్ ఈస్ బ్రౌజింగ్. సో అక్కడ సర్చ్ స్టేట్మెంట్లో మీరు మెన్షన్ చేసిన వాల్యూ 0.0 నుంచి 1.0 అంటే ద హైయెస్ట్ వాల్యూ ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎండింగ్ రేంజ్ 1.0 కాబట్టి ద 1.0 ఈజ్ ద హైయెస్ట్ రేంజ్ అని చెప్పి మనం చెప్తాం. సో ఇక్కడ ర్యాంకింగ్ బేస్ చేసుకుని క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని ఆ ఐటమ్ని డేటాబేస్ నుంచి మనం ఫెచ్ చేసి అక్కడ యూజర్కి డిస్ప్లే ఆప్షన్లో కనిపించేటట్టు చేస్తాం. సో ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఎక్కువగా ఈ మెథడాలజీస్ అన్ని యూజ్ చేసే సైట్స్ వచ్చేసరికి అమెజాన్, మూవీ ఫైండర్ అండ్ cdno.com అని చెప్పి ఈ మెథడాలజీస్తో ఈ వెబ్సైట్స్ అనేవన్నీ కూడా రన్ అవుతున్నాయి. సో అది ఏంటంటే డిస్ప్లేస్ ద రిజల్ట్ బేస్డ్ అపాన్ యువర్ క్వరీస్. మీరు ఏదైతే అక్కడ సర్చింగ్ టర్మ్ మెన్షన్ చేశారో ఆ సర్చింగ్ టర్మ్ బేస్ చేసుకుని మీకు అక్కడ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్క్రీన్ మీద ఒక 10 ఐటమ్సే కనిపిస్తున్నాయి, కానీ ఏంటంటే అక్కడ నెక్స్ట్ పేజ్ ద్వారా మీరు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మళ్ళీ చూసే ఛాన్స్ ఉంటుంది. సో అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ బేస్డ్ ఆన్ యువర్ స్క్రీన్ సైజ్. సో ఈ డిస్ప్లేయింగ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఫోన్ అంటే కొన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తాయి, ల్యాప్టాప్ అంటే సో అక్కడ ఒక పేజ్కి నియర్లీ ఎన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయగలమో అన్ని ఐటమ్స్ అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇట్ ఈస్ మూవింగ్ టు ది అనదర్ పేజ్. సో అలా మీరు ఇచ్చిన అక్కడ క్వరీని బట్టి గ్రాఫికల్ ఫార్మేషన్లో అక్కడ ఎన్ని ఐటమ్స్ మీకు డిస్ప్లే చేయగలరో అన్ని ఐటమ్స్ బేస్డ్ ఆన్ ర్యాంకింగ్. సో డేటాబేస్లో దానికి ఉన్న ర్యాంకింగ్ని బట్టి మనం అది డిస్ప్లే చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ర్యాంకింగ్.
సో అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, లిమిటింగ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దట్ కెన్ బి యాక్సెస్డ్ బై ది నెంబర్ ఆఫ్ లైన్స్. అక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఎలా అయితే యాక్సెస్ చేస్తున్నామో సో దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అండ్ ద గ్రాఫికల్ విజువలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ కొన్ని కేసెస్లో కలర్ని కూడా ఎక్కువ హైలైట్ చేస్తాం. సో సపోజ్ మీకు అమెజాన్లో చూస్తే రెడ్ కలర్లో హైలైట్ అయి ఉంటుంది, ఏంటది డిస్కౌంట్. సో ఈ ఐటమ్ మీద మీకు 30% ఆఫ్ ఉంది, ఈ ఐటమ్ మీద 15% ఆఫ్ ఉంది, సో ఇది టుడే డీల్ అని చెప్పి కొన్ని రెడ్ కలర్లో హైలైట్ చేయి ఉంటాయి, కొన్ని బ్లూ కలర్లో హైలైట్ చేసి ఉంటాయి. సో అలా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క కలర్లో హైలైట్ చేయటం అనేది కూడా ర్యాంకింగ్లో బ్రౌజ్ క్యాపబిలిటీస్లో కొన్ని వెబ్సైట్స్లో ఫాలో అయ్యే థింగ్స్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో కలర్స్ని యూజ్ చేస్తారు, బట్ ఆల్ సిచ్యువేషన్స్లో అయితే కలర్స్ యూజ్ చేయరు. సో ఎప్పుడైతే ఐటమ్కి డిస్కౌంట్ ఉందో అప్పుడు మాత్రమే మనం అమెజాన్లో ఆ రెడ్ కలర్లో డిస్కౌంట్ అనేది చూస్తాం. ఓకే, సో ద నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ క్యాపబిలిటీ వచ్చేసరికి దట్ ఈస్ జోనింగ్. జోనింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ థింగ్. ఇక్కడ జోనింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే వీ కెన్ మినిమైజ్ వాట్ అండ్ ఎండ్ యూజర్ నీడ్స్ టు రివ్యూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎండ్ యూజర్? ఎండ్ యూజర్ మీన్స్ మనం ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ని చూస్తున్నారో, ఎవరైతే అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లేని చూస్తున్నారో వాళ్ళనే మనం ఎండ్ యూజర్ అంటాం. సో ఆ ఎండ్ యూజర్ నీడ్స్ టు రివ్యూ ఫ్రమ్ ఏ హిట్ ఐటమ్. ఏదైనా ఒక హిట్ ఐటమ్ గురించి ఒక రివ్యూ తీసుకుందాం, దాని గురించి ఒక ఐడియా తీసుకుందాం. సో ఏంటి అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరైనా యాక్సెస్ చేశారా లేదా, ఒక ఐటమ్ ఎవరైనా యాక్సెస్ చేసినప్పుడు దాని మీద రివ్యూస్ ఏమున్నాయి, దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి అండ్ దాంట్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి. సో ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ని ఒక సర్చింగ్ ఫామ్లో కనుక గేదర్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జోనింగ్. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి జోనింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ వెరీ వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్ అండ్ మనకి బాగా తెలిసిన కాన్సెప్ట్ దట్ ఈస్ హైలైటింగ్. మీరు సింపుల్గా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు నోట్స్ ప్రిపరేషన్లో కొన్ని హైలైటింగ్ పాయింట్స్ ద్వారా కొన్ని హైలైట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి కొన్ని హైలైట్ చేసుకుంటారు. సేమ్ అలానే మోస్ట్ సిస్టమ్స్ అక్కడ ఏవైతే డిస్ప్లే చేస్తాయి అంటే దట్ ఈస్ ద ఫస్ట్ హైలైటింగ్. ఏ ఐటమ్ అయితే మనకి సబ్సీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటామో అండ్ ఇట్ ఈజ్ ప్రిఫర్డ్ బై ది లాట్ ఆఫ్ పీపుల్ అనేవి ఏ కంటెంట్ అయితే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ డిస్ప్లే చేయడానికి ఛాన్స్ ఇస్తాం. సో అలాంటి సిస్టమ్స్కి ఇక్కడ రిట్రీవల్ సర్చ్ సిస్టంలో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ సిస్టమ్ అలౌ ద డిస్ప్లే ఆఫ్ అన్ ఐటమ్ టు బిగిన్ విత్ ద ఫస్ట్ హైలైటెడ్ ఐటమ్. సో ఇక్కడ హైలైటింగ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫస్ట్ హైలైట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ మే వ్యారీ బై ఇంట్రడ్యూసింగ్ కలర్స్. సో ఎప్పుడైతే మనకి హైలైటింగ్స్లో కలర్స్ యూజ్ చేస్తామో 1 కలర్ టు 1 కలర్ అక్కడ ఏమవుతుంది అంటే చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి సర్చింగ్ సిస్టంలో మనకి ఒక కలర్ అనేది ఒక టైప్ ఆఫ్ థింగ్స్ని హైలైట్ చేయడానికి, 1 కలర్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ థింగ్స్ని హైలైట్ చేయడానికి, అలాంటి రిలవెంట్ ఐటమ్స్ని హైలైట్ చేసేటప్పుడు మనం అలా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద హైలైటింగ్. అండ్ ద నెక్స్ట్ క్యాపబిలిటీస్ వచ్చేసరికి అంటే వన్స్ సర్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత, నెక్స్ట్ బ్రౌజింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిస్లీనియస్ క్యాపబిలిటీస్. మిస్లీనియస్ క్యాపబిలిటీస్లో ద మెయిన్ మనకి వొకాబులరీ బ్రౌజ్ అండ్ ఇటరేటివ్ సర్చ్ అండ్ సర్చ్ హిస్టరీ లాగ్. ఈ 3 థింగ్స్తో మనకి వొకాబులరీ సంబంధించి మిస్లీనియస్ క్యాపబిలిటీస్ సంబంధించి మనకి జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యానెడ్ క్వరీ, వెయిజ్ స్టాండర్డ్స్ అని చెప్పి మనకి ఈ క్యాపబిలిటీస్లో వస్తాయి. సో అందులో ఫస్ట్ వొకాబులరీ బ్రౌజ్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ ద క్యాపబిలిటీ టు డిస్ప్లే ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనకి ఏదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్టింగ్స్ ఇస్తున్నామో అది కంప్లీట్గా ఏమవుతుంది బేస్డ్ ఆన్ వొకాబులరీ మీద మనం బేస్ చేసుకుంటాం. సో అంటే ఇక్కడ లాజికల్గా కొన్ని యూనిక్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈజ్ ఒక సార్టెడ్ ఆర్డర్లో ఏదో ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. సో అలాంటి ఆర్డర్ ఫాలో అయ్యేటప్పుడు మనం ఏదైనా ఒక యూనిక్ ఐటమ్స్ని ఒక వర్డ్ కింద ఫామ్ చేసుకోవాలి అంటే మనం ఒక యూనిక్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది డెఫినెట్గా మనకి ఒక యూనిక్ రిజల్ట్ ఇస్తుంది. అంటే బేస్డ్ ఆన్ A to Z ఆర్డర్ మనకి డిస్ప్లే అనేది ఉంటుంది. అంటే మనం ఏదైతే రిజల్ట్ తీసుకుంటున్నామో ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫార్మేషన్లో మనం తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 లెటర్స్ కూడా మనకి మ్యాచ్ అయినాయి అనుకుందాం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఇట్ ఈస్ గోయింగ్ టు ది 4th లెటర్. అలానే ఫస్ట్ లెటరే డిఫరెంట్గా ఉందనుకోండి, అగైన్ ఇట్ షోయింగ్ ఇన్ డైరెక్ట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే మనకిచ్చిన రిజల్ట్స్లో జెడ్ లాస్ట్లో వస్తుంది, సో ఏ ఫస్ట్లో వస్తుంది, అండ్ మిడిల్ లెటర్స్లో కూడా మనం ఒక ఆర్డర్లో వెళ్తాం. బట్ 5 వర్డ్స్ తీసుకుంటే 5 వర్డ్స్ కూడా ఏతోనే స్టార్ట్ అయ్యి సెకండ్ లెటర్ 5 వర్డ్స్కి సిఏ ఉందనుకోండి, అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద 3rd లెటర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 3rd లెటర్ మీద మనం బేస్ అవుతాం. సో ఇది మనకి వొకాబులరీ బ్రౌజ్ కింద తీసుకోవడం జరుగుతుంది.
అండ్ దానికి సంబంధించిన ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేశాను. సో ఇవి కంపల్సరీ ఎగ్జామ్లో మీరు అటెండ్ చేసేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటరేటివ్ సర్చ్ అండ్ సర్చ్ హిస్టరీ లాగ్. ఈ ప్రాసెస్ ఎలా రిఫైన్ చేస్తుంది అంటే ద రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ సర్చ్. అంటే మీరు వన్ బై వన్ సెర్చ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్గా సెర్చ్ చేసిన దాని మీద కూడా ఫోకస్ చేసి దానికి రిలవెంట్గా ఉన్న ఐటమ్స్ని డిస్ప్లే చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇటరేటివ్ సెర్చ్. అంటే ఇటరేషన్స్ మీన్స్ లూపింగ్ మీన్స్ ప్రీవియస్ సెర్చ్. సో వాటితో కూడా ఒక లింకప్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అప్లైస్ ఎప్పుడైతే యూజర్ రిలవెన్స్ ఫీడ్బ్యాక్ అనేది యూజ్ చేస్తూ ప్రీవియస్ సెర్చ్ని ఎన్హాన్స్ చేయాల్సిన నెసెసిటీ ఉందో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇటరేటివ్ సర్చ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అండ్ ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కొంచెం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యానెడ్ క్వరీ అనే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్యానెడ్ క్వరీ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే జస్ట్ ఇట్ ఈస్ ఏ నేమ్ a query and store it to be retrieved and executed during a later user session is called canned. సో ఇక్కడ మనం ఒక నేమ్ అనేది అనమాట. జస్ట్ క్యానెడ్ క్వరీ అనేది జస్ట్ నేమ్, బట్ అది ఎలా తీసుకుంటుంది అంటే ఇట్ ఈస్ స్టోర్ టు బి రిట్రీవ్డ్. మనం ఏదైతే డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నామో అండ్ ఎగ్జిక్యూటెడ్ డ్యూరింగ్ ఏ లేటర్ సెషన్స్ కోసం. సో ఆ లేటర్ సెషన్స్ కోసం మనం ఏదైతే సేవ్ చేసుకుంటున్నామో దట్ ఈస్ కాల్డ్ ద స్టోర్డ్ క్వరీ. అలాంటి స్టోర్డ్ క్వరీకే మనం యూజ్ చేసే నేమ్ వచ్చేసరికి క్యానెడ్. ఇక్కడ యూజర్ని ఇలాంటివి అలౌ చేసేటప్పుడు మనం వన్ మోర్ ఆప్షన్ ఇస్తాం, దట్ ఈస్ ద క్రియేషన్ ఒకటి. అండ్ ఇట్ రిఫైన్ ఏ సర్చ్ దట్ ఫోకస్ ఆన్ ద యూజర్స్ జనరల్ ఏరియా. అంటే మీరు ఒక పర్టికులర్ ఏరియా మీదే మీరు సర్చింగ్ పెర్ఫామ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ యువర్ ఇంట్రెస్టెడ్ ఏరియా అని చెప్పి మనం డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. సో అలాంటి బేస్ మీద మీరు ఫ్యూచర్లో వేరే దాని మీద సెర్చ్ చేసినా కూడా మీరు రెగ్యులర్గా ఏదైతే ఒక ఇంట్రెస్టెడ్ టాపిక్ మీద ఫైండ్ అవుట్ చేస్తున్నారో దాని మీద డిస్ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి కరెంట్లీ నీడెడ్ డేటా అనేది వన్ టైం రెఫర్ చేస్తే ప్రీవియస్గా ఇచ్చిన రిట్రీవల్ బేస్ మీద ఇటరేషన్స్ మీద కూడా మీకు రిజల్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద క్యానెడ్ క్వరీ. అండ్ ద లాస్ట్ వన్ JET39.50 అండ్ వైస్ స్టాండర్డ్స్ అనేది మనకి నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫై అని ఇంప్లిమెంటేషన్. మనకి ఎక్కడ కూడా పర్టికులర్గా ఒక దాని మీద బేస్ అయితే ఉండదు. జస్ట్ ఇది కమ్యూనికేషన్ పర్పస్లో ఒక అప్లికేషన్ నుంచి ఎనదర్ అప్లికేషన్స్కి కమ్యూనికేషన్ పర్పస్లో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ కంప్యూటర్ టు కంప్యూటర్ డేటాబేస్. సో ఇవన్నీ కూడా మనం బేస్ చేసుకునే కదా ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ చేస్తాం, ఎస్పెషల్గా డేటాబేస్. ఆ డేటాబేస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అంటే మధ్యలో ఒక అప్లికేషన్. సో ఇలాంటివన్నీ రన్ చేయాలి అంటే కంప్యూటర్. సో ఇవన్నీ బేస్ చేసుకుని మనం కంప్యూటర్స్ని యూజ్ చేసుకుంటూ కమ్యూనికేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు దట్ రికార్డ్ రిట్రీవల్ అనేది జరగాలి అంటే మనకి ఈ JET39.50 అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ ఈ బోత్ సైడ్స్ కూడా మనకి ఇది ఎస్పెషల్గా రిట్రీవింగ్ కోసం కమ్యూనికేషన్ కోసం యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ద వైడ్ ఏరియా ఇన్ఫర్మేషన్ సర్వీస్ని మనం ఇక్కడ వెయిజ్ అని చెప్పి షార్ట్కట్లో చెప్తాం. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫర్ మెనీ సర్చ్ ఎన్విరాన్మెంట్స్ ఆన్ ద ఇంటర్నెట్. సో మెయిన్గా ఈ 2 పాయింట్స్ కూడా ఇంటర్నెట్ అప్లికేషన్స్ మీదే మనం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది మనకి యాపిల్లో థింకింగ్ మిషన్స్ అండ్ డోజోన్స్ అనే వాటిలో ఎక్కువగా డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క ద మెయిన్ ఐడియా ఏంటి అంటే క్రియేట్ ఏ ప్రోగ్రామ్ దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఏ పర్సనల్ లైబ్రరియన్. మనకి ఒక పర్సనల్గా తీసుకునే ప్రతి చోట కూడా డెవలప్మెంట్ కోసం ఈ వైడ్ ఏరియా ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్నెట్ సిస్టమ్స్లో స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ డేటాబేసెస్ ఆర్ మల్టిపుల్ లొకేషన్స్ కీప్ ట్రాక్ ఆఫ్ ఏ డైరెక్టరీ ఆఫ్ సర్వర్స్ ఆన్ వన్ లొకేషన్. సో దీని యొక్క ద మెయిన్ యూజ్ ఏంటి అంటే మనకి ఎక్కడైనా మీరు ఒక డైరెక్టరీ ఆఫ్ సర్వర్స్ అనేది ఒక లొకేషన్లో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఫర్ సర్చింగ్ బై యూజర్స్ విత్ క్లయింట్ ప్రోగ్రామ్స్. సో అంటే ఇక్కడ యాక్సెసిబుల్ అనేది అక్కడ బేస్డ్ ఆన్ యూజర్స్ సర్చ్ని బేస్ చేసుకుని మనం క్లయింట్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేసుకోవాలి. అండ్ డేటాబేస్ నుంచి అక్కడ ఏదైతే డేటా స్టోర్ అయిందో ఆ డేటాని మనం రిట్రీవ్ చేసుకోవాలి. ఈ కంప్లీట్ థింగ్స్ అన్నీ కూడా మనం పెర్ఫామ్ చేయాలి. అది కూడా పర్సనల్గా దట్ ఈస్ అ పర్సనల్ లైబ్రరియన్గా పెర్ఫామ్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ సమ్ వెయిస్ క్యాపబిలిటీస్. సో ఇవన్నీ కూడా మనకి టోటల్గా ఐఆర్ఎస్కి సంబంధించిన క్యాపబిలిటీస్. ఈ క్యాపబిలిటీస్లో ఫస్ట్ ఆల్రెడీ సర్చింగ్ చూసేసాం. అండ్ టుడే క్లాస్ వచ్చేసరికి బ్రౌజ్ క్యాపబిలిటీస్, మిస్లీనియస్ క్యాపబిలిటీస్. థ్యాంక్ యూ.